మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. గురువారంతో కలిసి వస్తుంది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మ అవతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని సంపదలు మీ సొంతమవుతాయి. మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు, పారాయణాలు చేయాలి. ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి కనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు, విసనకర్రలు, పాదరక్షలు, మంచినీళ్లు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెప్తోంది. ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీవిని ఎరుగని అదృష్టం, ఐశ్వర్యము వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికే కాదు, చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం. చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి. లక్ష్మీదేవి, చంద్రుడు, ఉప్పు సముద్రం నుంచే వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు. మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఉప్పు చాలా మంచి పదార్థం. నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు, లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి. దీనినే ఐశ్వర్య దీపం అంటారు. ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే
లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ పోతాయి. కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు. అవును, ఈ పౌర్ణమి రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు. ఇల్లు తుడిచే చీపురు, వాకిలు తుడిచే చీపురు, ఇలా ఏ చీపురును అయినా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, అదృష్టం వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం కూడా పడుతుంది. ఈరోజు చీపురుని కొని తెచ్చుకోవాలి. కానీ చీపురుతో ఇల్లు దులపటము, బూజులు దులపటము వంటివి పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు, ఈరోజు ఒక కొత్త చీపురుని కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుకోండి. తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి. ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు, చీపురు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా ఎంతో పవిత్రమైన ఈరోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా దుంప కూరలు వండకూడదు. అంటే బంగాళాదుంపలు, చామదుంపలు, బీట్రూటు, క్యారెట్ ఇలాంటి దుంప జాతికి చెందిన ఏ కూరలను కూడా తినకూడదని శాస్త్రాలలో ఉంది. కూర రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా దుంపలు తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయి. దుంపలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇవేమీ తినకూడదు. కనీసం ఉడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు. చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. గురువారం కూడా అనేక మంది మాంసాహారం తింటారు. మామూలు గురువారాల్లో మాంసం తిన్నా పర్వాలేదు, కానీ ఈ గురువారం పౌర్ణమితో, అది కూడా వైశాఖ పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే మహా పాపం తగులుతుంది. కూరల రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దుంప కూరలు, మాంసాహారం ఈ 2 కూరలను వైశాఖ పౌర్ణమి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది, జీవితాంతం బాధపడతారు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, రోగాల బారిన పడతారు, చేతిలో డబ్బులు మిగలవు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో 5 యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులు వేయండి. యాలకులు చాలా శక్తివంతమైనవి. మన కష్టాలు, సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. అనేక రకాల తాంత్రిక పరిహారాలలో కూడా యాలకులను వాడుతూ ఉంటారు. కనుక ముందు యాలకులు వేయండి. ఆ తరువాత ఈ వస్త్రంలోనే 1 రూపాయి బిళ్ళను కూడా వేయండి. చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. చివర్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి. చివర్లో ఈ మూటను తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి. మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు, కిటికీ దగ్గరే కట్టాలి. ఇలా కడితే 24 గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఏడుపులు పోతాయి, దరిద్రం పోతుంది, కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మీకంతా మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి 24 గంటల్లో అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి. వైశాఖ పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేస్తే కష్టాలు, కన్నీళ్లు పోయి కావాల్సినంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకులో ఒక వక్కను, ఒక పసుపు కొమ్మును పెట్టండి. చీటికెడు పసుపును కూడా వేయండి. తమలపాకు అనేది చాలా శక్తివంతమైన ఆకు. వక్క మరియు పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తమలపాకు, వక్క, పసుపుకి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన బ్రతుకులను, మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది. కనుక వీటన్నిటినీ కూడా తమలపాకుల్లో వేయండి.
ఆ తర్వాత ఈ తమలపాకును ఫోల్డ్ చేయండి, అంటే చిన్న పొట్లంలాగా కట్టేయండి. తర్వాత తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఫోల్డ్ చేసిన తమలపాకులను చేతిలో పట్టుకొని మా ఇంటికి ఉన్న దరిద్రము దిష్టి అన్నీ పోవాలి, మా ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా మీకు ఉన్న కోరికను ఒక్కసారి చెప్పుకొని తమలపాకును తులసి చెట్టు మొదట్లో పాతివేయండి. ఇక దాన్ని మళ్ళీ మీరు బయటకు తీయవలసిన పని లేదు. ఆకు, ఒక్క, పసుపు, కొమ్ము ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. ఆ మట్టి ద్వారా తులసి మొక్క మీ కోరికలను నెరవేరుస్తుంది. పరిహారం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ఎందుకంటే తులసి చెట్టుకు ఆ శక్తి ఉంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్తారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి, నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించుకోవాలి. దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి, సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది, మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తెంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. కాబట్టి మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సకల సంపదలను, సకల ఐశ్వర్యాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.